ఏదేదో చూపిస్తూ ఉంటారు. సో మీకు బాగా తక్కువకి వచ్చింది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1-2 years లో మీకు అప్రూవల్స్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇలా మాటలు చెప్పి ప్యారలల్ టైప్ లో అప్రూవల్స్ వీటన్నిటితోటి ఏ విధంగా అయితే జరుగుతుందో వితౌట్ అప్రూవల్స్ తోటి కూడా అనదర్ ప్యారలల్ ఈ యాక్టివిటీ కూడా జరుగుతూ ఉందండి. పాపం అక్కడ మోసపోవడం జరుగుతూ ఉంది. ఓహో, అంటే సార్ చాలా సార్లు ఒకే ల్యాండ్ ఎస్పెషలీ రెగ్యులేటెడ్ ఏరియాలో మనం పర్యవేక్షించవచ్చు. ఎందుకంటే ప్రహారీ గోడలు ఉంటాయి, సివిలైజేషన్. ఎక్కడ దూరం విసిరేసినట్టు ల్యాండ్ కొన్నప్పుడు అది మనం వెళ్ళాక ఆ ల్యాండ్ వేరే వాళ్ళ పేరు మీద కూడా ఉంది. ఇలాంటి లిటిగేషన్లు చాలా చూసి భయపడి చాలా మంది ఆగుతున్నారు. ఇదే కదా సార్ మీరు చెప్పేది? ఎగ్జాక్ట్లీ. సో సార్ ఓకే, ఇది అఫ్కోర్స్ జాగ్రత్తలు తీసుకోవాలి. మామూలుగా ల్యాండ్లో పెట్టుబడి పెడితే, ఏదో ఒక వెంచర్లో పెట్టుబడి పెడితే వాట్ ఈస్ ఐడియల్? మనం ఇల్లు కట్టుకోవడానికి అనుకూలంగా ముందు ల్యాండ్ కొనుక్కొని మనం తర్వాత కట్టుకోవడం బెటరా, లేకపోతే విల్లాతో పాటు ఇచ్చే లేఅవుట్స్ కొని వస్తుంటా అది బెటరా, అపార్ట్మెంట్స్ బెటరా, ఎలా వాట్ ఈస్ ఐడియల్ సార్? దట్స్ గ్రేట్ అండి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది ఇన్వెస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను నీడ్ బేస్డా లేకపోతే అతను ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది చూసుకోవాలండి. నీడ్ బేస్డ్ అయితే లైక్ అపార్ట్మెంటా లేకపోతే విల్లాస్, సిటీకి దగ్గరగా ఉన్నటువంటి ప్లేసెస్ లో అపార్ట్మెంట్ అయితే అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ కానివ్వండి, మంచి ఫెసిలిటీస్ కానివ్వండి, తర్వాత జాబ్ చేసేదానికి దగ్గర కానివ్వండి, లాట్ ఆఫ్ ది పారామీటర్స్. అంటే 2 types వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాల్సిందంటే నీడ్ బేస్డ్ అయితే వాళ్ళకి ఎక్కడ అవసరం ఉంది అనుకుంటే అక్కడ అపార్ట్మెంట్ అది విల్లా. అంటే డిపెండ్స్ అపాన్ దేర్ బడ్జెట్, వాళ్ళ బడ్జెట్ ఎంత ఉంది, ఎలా ఏంటిది అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలా కాకుండా సపోజ్ యాజ్ ఆన్ టుడే దే ఆర్ లివింగ్ ఇన్ ఏ స్మాల్ అపార్ట్మెంట్ ఆర్ సంథింగ్, ఆ డౌన్ ది లైన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ కమింగ్ 5 years తర్వాత కానివ్వండి, 10 years తర్వాత కానివ్వండి షిఫ్ట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే అక్కడ వాళ్ళు ఓపెన్ ప్లాట్స్ లో ఇన్వెస్ట్ చేసుకొని ఆ డౌన్ ది లైన్ 10 years లో వచ్చేసి అక్కడ విల్లా కానివ్వండి, లేటర్ అని ఏదన్నా వాళ్ళకి ఇంకొక దానికి యూసేజ్ కానివ్వండి అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇవాళ రోజున హైదరాబాద్ కానీ పరిసర ప్రాంతాల్లో ఒక 50 లక్షలకి ఏమైనా విలువ ఉందా లేదా? లేదండి. లేదు. అంటే మనకి ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ అంటే కూడా స్పెషల్లీ కొంచెం నోన్ రోడ్స్ అంటే ₹1 కోటి పెడితే కూడా అసలు పాత అపార్ట్మెంట్ కూడా రావట్లేదు. ఎగ్జాక్ట్లీ. మరి ఏమిటి సార్ సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే ఏమిటి ఫ్యూచర్? డెఫినెట్ గా ఇది గవర్నమెంట్ కూడా దే ఆర్ ట్రయింగ్ దే లెవెల్ బెస్ట్ అండి. అంటే దీనికి సొల్యూషన్ చెప్పుకోవాలి అంటే కొంచెం గవర్నమెంట్ సైడ్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనుక ప్రొవైడ్ చేస్తే అవుట్స్కట్స్ కూడా లైక్ రైల్ ఫెసిలిటీ కానివ్వండి, MMTS ఆర్ లోకల్ ట్రైన్ ఆర్ ది బస్ ఫెసిలిటీ కానివ్వండి, అలాంటిగానో ప్రొవైడ్ చేస్తే కొంచెం అవుట్స్కట్స్కి వెళ్తే అక్కడ కొంచెం రేట్స్ అనేది రీజనబుల్ గా ఉంటాయి. అదే విధంగా గవర్నమెంట్ కూడా ఇప్పుడు లాట్ ఆఫ్ ది ల్యాండ్స్ ఇవన్నీ కూడా ఆక్షన్ అవన్నీ చేస్తున్నారు. అలాంటి ప్లేసుల్లో కూడా వచ్చేసి కొంచెం ఆ కన్సెషనల్ రేట్ కి మిడిల్ క్లాస్ పీపుల్ కి వాళ్ళందరూ కూడా ఏదైనా మంచి ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తే కొంచెం రీజనబుల్ గా ఉండొచ్చు అండి. ఇల్లు కట్టుకోవడం చాలా ఎమోషనల్ విషయం కదా సార్ చాలా మంది. అంటే ఒక ఇల్లు ఉండడం అంటే బేసిక్ ఇమ్యూనిటీ కదండి. లైక్ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బేసిక్. అంటే ప్రతి మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికి కూడా జీవితంలో నాకంటూ ఒక ఇల్లు ఉండాలి అనేది ప్రతి ఒక్కరి కోరిక కాబట్టి అది డెఫినెట్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి, అదే విధంగా ఈవెన్ బిల్డర్ సైడ్ లో నుంచి కూడా, అంటే లైక్ సమ్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కానివ్వండి, తర్వాత రిజిస్ట్రేషన్స్ బెనిఫిట్స్ కానివ్వండి, అలాంటివి కూడా సమ్ బెనిఫిట్స్ అనేది కూడా ఎక్స్టెండ్ చేసినట్లయితే కొంచెం రేట్ అనేది రీజనబుల్ గా రావడానికి వాళ్ళకి వర్కౌట్ అయిపోతుంది. సార్ ఇవాళ రోజున మనకి వెస్ట్ ఎలాగో సాచురేటెడ్ అని చెప్పారు, మన కోకాపేట్, తర్వాత ఈ గచ్చిబౌలి, హైటెక్ సిటీ, అసలు కారిడార్ అంతా కంప్లీట్లీ టేకెన్. సౌత్ సైడ్ మన ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో అది డెవలప్ అవుతున్న ఏరియా. ఒక ఉజ్జాయింపుగా ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ గ్రోత్? అంటే సపోజ్ ఇవాళ ₹1 కోటి ఎవరో భూమి మీద పెట్టారు, ఒక 5 ఏళ్లలో సుమారుగా ఎంత అవ్వచ్చని మీ అంచనా యాజ్ అ ఎక్స్పర్ట్ ఇన్ దిస్? వెరీ క్లియర్ కట్ గా చెప్పుకోవచ్చు అండి. నా దృష్టిలో తెలంగాణలో ఆల్ ది 4 sides, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఓన్లీ వన్ పర్టికులర్ రోడ్ ఆర్ సంథింగ్, ఆల్ ది 4 sides లాస్ట్ బోర్డర్లో ఉండేటువంటి లాస్ట్ 1 acre ఈజ్ ఆల్సో వెరీ వెరీ వాల్యుబుల్. డబ్బులు పెట్టాల్సిందే అందులో డెఫినెట్ గా. అందులో సార్ ఎదుగుతున్న పిల్లలు ఉన్నవాళ్ళు ఇప్పుడు గనక వాళ్ళు ధైర్యం చేసి కొంత పెట్టేస్తే డబ్బు పెట్టుబడి, పిల్లలతో పాటు ఎదిగి వాళ్ళ సెటిల్మెంట్ ఏజ్కి వచ్చేసరికి సబ్స్టాన్షియల్గా వాళ్ళకి వాళ్ళ విద్యా అవసరాలకు కావచ్చు, పెళ్లి అవసరాలకి చేతికారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. లైక్ వన్స్ అపాన్ ఏ టైం హైదరాబాద్లో ఇవాళ వివేకానంద నగర్ కాలనీ కానివ్వండి, లాట్ ఆఫ్ ది కాలనీస్ ఆ రోజుల్లో స్టార్టెడ్ విత్ ఓన్లీ ఫ్యూ హండ్రెడ్స్ తోటి స్టార్ట్ అయింది పర్ స్క్వేర్ యార్డ్.
But whereas as on today, it's minimum 1,50,000 rupees, 2 lakhs rupees per square yard. సో అంటే వాళ్ళ పిల్లలు చిన్నప్పుడు అంటే ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు వాళ్ళు కనుక ఒక చిన్న ప్లాట్ ఏదైనా ఇన్వెస్ట్ చేసి ఉంటే వాళ్ళు బై ది టైం మ్యారేజ్కి కానివ్వండి, హైయర్ స్టడీస్కి కానివ్వండి, లేకపోతే లేటర్ అండ్ డౌన్ ది లైన్ వాళ్ళు ఏదైనా ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవడానికి కానివ్వండి, వచ్చేటప్పటికి దిస్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్ విల్ బికమ్ ది వెరీ వెరీ హ్యూజ్ ఎసెట్ ఫర్ దెమ్. అలా అనుకుంటూ చూస్తున్నాం. ఒక టైంలో అమ్మో అంత దూరమా అన్నవి ఇప్పుడు ఇక్కడైనా అనిపిస్తుంది. అసలు సైకలాజికలీ సార్, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఎల్బీ నగర్ వెళ్ళాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గంట పడుతుందా సార్? మోర్ దెన్ గంట. కానీ ఇక్కడ నుంచి మనం గంట డ్రైవ్ చేసుకుంటూ ఓఆర్ఆర్ మీద ఎక్కడికో వెళ్ళి కొంచెం దూరంగా ఒక ప్లాట్ ఉందో లేకపోతే ఒక వెంచర్ ఉంది చూడమంటే అబ్బా అంత దూరం అంటారు. అంటే ట్రాఫిక్ లో ఇరుక్కుని వెళ్ళడం అందరికీ ఓకే, కానీ వాట్ ఈస్ ద బెనిఫిట్ సార్ ఆఫ్ లివింగ్? అంటే అపార్ట్ ఫ్రమ్ ధరలు అందుబాటులో ఉన్నాయనే ఒక బెనిఫిట్ మాత్రమే కాకుండా ఊరికి అవతల ఉండడంలో ఉండే హాయి ఏమిటి? అమేజింగ్. మేము 2006లో స్టార్ట్ చేసామండి. మా ప్రాజెక్ట్ సిటీకి బాగా దూరం, చాలా దూరం. ఆ రోజు చాలా మంది కూడా అనుకునేవాళ్ళు అసలు ఎందుకు ఇంత దూరం పోయి అసలు నేను ఏం చేద్దామని, అసలు కాన్సెప్ట్ ఏంది అని. బట్ నేను ఒక్కసారి ఆలోచన చేస్తే హైదరాబాద్ సిటీలో ఆ రోజు లైక్ జూబ్లీ హిల్స్లో డైలీ మార్నింగ్ టు ఈవెన్ మిడ్ నైట్ కూడా డైలీ హౌ మెనీ వెహికల్స్ ఆర్ మూవింగ్, వాట్ ఈస్ ది పొల్యూషన్, వాట్ ఈస్ ది నాయిస్. ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మనం జూబ్లీ హిల్స్కి వచ్చేసి పీస్ఫుల్ లివింగ్ కోసం వచ్చారు. బట్ వెరాజ్ అలాంటి ప్లేస్ ఈ రోజు వచ్చేసి ఇట్ హెస్ బికమ్ కంప్లీట్లీ కమర్షియల్. సో ప్రశాంతమైనటువంటి జీవనం మనం గడపాలి అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా దూరంగానే ఉండాలి. మనం పని చేసే ప్లేస్ వచ్చేసి లైక్ దట్స్ ఓకే, మనం ఎక్కడున్నా కూడా హ్యాపీగా రావచ్చు, సిటీలో పని చేసుకోవచ్చు, ఈవినింగ్ హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అక్కడ మనం ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటే అన్నిటికన్నా కూడా ద మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ క్వాలిటీ ఆఫ్ ది లైఫ్ అండ్ ది హెల్త్ ఈజ్